లీడర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు సార్ పేరు వచ్చేసరికి రవీందర్ సార్. సార్ వచ్చేసరికి ఒక బ్యాంక్లో మేనేజర్గా పని చేసుకుంటూ 36 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిపోయి ఈరోజు మన బిజినెస్ని పార్ట్ టైంగా బిజినెస్ చేస్తాం. సార్ ఏజ్ తెలుసుకున్నాం సార్, ప్లీజ్ ఏజ్ 62 సంవత్సరాలు సార్. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, సారు మిస్ అయింది ఏంటి లైఫ్లో? సార్ దగ్గర డబ్బు ఉంది, డబ్బు అయితే సంపాదించింది, కానీ ఈరోజు అయినా సరే వెస్టీజ్లోకి ఎందుకు వచ్చాడు తెలుసుకుందామా? చలో సార్, మీ దగ్గర డబ్బు ఉంది, మీ సొంతం ఇల్లు ఉంది, సో అన్నీ ఉన్నాయి, ఈరోజు మీరు కూర్చొని తినొచ్చు, పెన్షన్ కూడా వస్తుంది మీకు. అయినా సరే నేను ఖాళీ ఉండొద్దు, నేను మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఈ ఎండాకాలం ఎండకు మీరు తిరుగుతాను. సో ఎందుకు మీరు వెస్టీజ్ చేయాలనుకుంటున్నారు? అసలు మీకేం నచ్చింది, ఎందుకు చేయాలి? సాటిస్ఫాక్షన్ లేదు, చెప్తున్నాం కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఫ్రీడమ్ కూడా లేదు. కాబట్టి ఎక్కడ మనం పోలేము. ఒక బ్యాంకు అక్కడ పోతాం, స్ట్రీట్ పోతాం, ఇక్కడ అలాంటి లేదు, పాస్ లేదు, ఫ్రీడమ్ ఓ ఇన్వెస్ట్మెంట్. నాతో బ్యాంకులో రోజు ఎంతో మాట్లాడుతున్నాం, రోజు 150-100 మందితో మాట్లాడుతున్నాం. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే పిచ్చోళ్ళ మాదిరిగా అయిపోతుంది. అందుకే ఏదో ఒకటి చేసుకుంటే మనం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, మనం వేరే వాళ్ళకు కూడా ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మంచి చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తులో మార్చుకున్నట్టు ఉంటుంది. ఎంతోమంది గ్రాడ్యుయేట్ చేసి చాలామంది రుణాలు తిరుగుతున్నారు. వాళ్ళకి ప్లాన్ చెప్తే సార్ చెప్పినట్టుగా 10 లక్షలు తీసుకుంటారు కదా, మన కళ్ళ ముందరే కనపడుతున్నారు కదా, ఇన్వెస్ట్ చేయలేదు కదా. అలా ప్లాన్ చెప్పుకుంటూ మనం ఏదో కరప్షన్ చేద్దాం ఉద్దేశం తప్ప ఇలా డబ్బులు కోట్లు సంపాదించాల ఉద్దేశం కాదు. కానీ బ్యాంకులో ఉండి కూడా మేము కొన్ని సాధించలేకపోయినాం. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ మాకు ఒక బలంగా భావించుకుంటున్నాను. శ్రీనివాస్ అప్లై లేదు, మన హరిశంకర్ గారిని అప్లై లేదు, దేవుళ్ళగా నాకు ప్రత్యక్షమయ్యారు, ఒక ప్లాట్ఫామ్ చూపించారు. ఈ కంటిన్యూ చేస్తున్నాం. దీని నుంచి జస్ట్ 5-6 మంత్స్ క్రితమే జాయిన్ అయ్యింది. జస్ట్ కంప్యూటర్ బ్యాంకులో కంప్లైంట్ స్టార్ట్